మంచి ఉద్దేశంతో నాటిన విత్తనం మహావృక్షంగా ఎదిగి లక్షలాది మందికి నీడనిచ్చింది. వారందరి అవసరాలకు అన్నీ తానై నిలిచింది. ఆ మహావృక్షమేంటి, దానివల్ల ప్రజలకు కలిగిన ప్రయోజనాలేంటో మీరే చూడండి. ఎన్నో అవరోధాలను అధిగమిస్తూ, కొత్త మార్గాలను నిర్మిస్తూ, భవిష్యత్తుపై భయాన్ని పారద్రోలి, వర్తమానంలో ప్రశాంతతను అందిస్తూ, ప్రతి క్షణాన్ని ఆనందభరితంగా ఆస్వాదించే పరిస్థితులు కల్పిస్తూ, అడుగడుగున అందరిలోనూ ఆత్మవిశ్వాసాన్ని నింపుతూ, వేసే ప్రతి అడుగులో తన ముద్రను వేస్తూ, అచంచల ఆత్మవిశ్వాసంతో ఎదురీదుతూ, అందరి మనోఫలకాలపై నమ్మకాన్ని నిలువెత్తు రూపంగా సుస్థిర స్థానం ఏర్పరచుకున్న సంస్థ శ్రీ అభయ గ్రూప్. 3 వసంతాల కాలంలో శ్రీ అభయ గ్రూప్ పేరు వినని తెలుగువారు ఉండరంటే అతిశయోక్తి కాదు. అతి తక్కువ కాలంలో ఇంతగా ప్రజల మన్ననలు పొందిన ఏకైక సంస్థ శ్రీ అభయ గ్రూప్. 3 వసంతాల క్రితం బుడిబుడి నడకగా మొదలైన శ్రీ అభయ గ్రూప్ పయనం నాణ్యత, విశ్వసనీయత, సమర్థతల కారణంగా నేడు 1,00,000 కుటుంబాల మహా సామ్రాజ్యంగా అవతరించి, క్రమశిక్షణ, ఐకమత్యం ఉంటే ఏదైనా సాధించవచ్చని నిరూపించింది. పల్లెసీమలే దేశానికి పట్టుకొమ్మలు అనే నానుడిని మనసా వాచా నమ్మిన శ్రీ అభయ గ్రూప్ గ్రామీణ, పట్టణ ప్రాంతాల యువతను నిర్మాణవంతంగా ఉపయోగించుకుంటూ, వారికి ఉపాధి అవకాశాలను కల్పించడం మాత్రమే కాకుండా, జాతి నిర్మాణానికి మరియు గ్రామీణ, పట్టణ ప్రజలలోని అన్ని వర్గాల జీవన ప్రమాణ స్థాయిని మెరుగుపరచడానికి కృషి చేస్తూ అందరికీ అత్యంత ఆప్త మిత్రునిగా ముందుకు సాగుతోంది. రాబోయే కాలంలో ప్రతి జిల్లాలో, ప్రతి మండలంలో, ప్రతి ఊరిలో శ్రీ అభయ గ్రూప్ విస్తరించడానికి ఈ 3 సంవత్సరాల పయనం పునాదిగా ఉపయోగపడుతుంది. విజన్ టు క్రియేట్ ఏ కాంగ్లోమరేట్ ఆర్గనైజేషన్ ఫర్ ఎనేబ్లింగ్ ద ప్రోగ్రెస్ అండ్ ప్రాస్పెరిటీ ఆఫ్ రూరల్ అండ్ సెమీ అర్బన్ ఎకానమీ. మిషన్ ఎంప్లాయ్మెంట్ క్రియేషన్ అండ్ ఎన్విరాన్మెంట్ ప్రొటెక్షన్. నిర్వహణ సారథ్యం స్థాపించిన అనతి కాలంలోనే శ్రీ అభయ గ్రూప్ అగ్రగామిగా ఎదగడానికి ముఖ్య కారణం సంస్థను నడిపిస్తున్న సమర్థ నాయకత్వం. ప్రతిక్షణం సంస్థ ఖాతాదారుల నమ్మకాన్ని చూరగొంటూ, అంచనాలని అందుకుంటూ అద్వితీయ వ్యాపార శక్తిగా ఎదిగిందంటే దానికి కారణం సమర్థ నాయకత్వమే. ఈ రోజున సంస్థలోని ప్రతి ఉద్యోగి సైనికుడిలా పనిచేస్తున్నాడంటే నాయకుడు వారిలో నింపిన స్ఫూర్తే. దుఃఖేష్వనుద్విగ్నమనా సుఖేషు విగత స్పృహః వీతరాగ భయ క్రోధః స్థితధీర్మునిరుచ్యతే. దుఃఖములు కలిగినప్పుడు దిగులు చెందని వాడును, సుఖములు కలిగినప్పుడు స్పృహలేనివాడును, రాగము, భయము, క్రోధము పోయినవాడును స్థితప్రజ్ఞుడని చెప్పబడును. శ్రీ అభయ గ్రూప్ విజయ పతాకధారి శ్రీ కూకట్ల శ్రీనివాస్. దార్శనికత, అంకిత భావం, మార్గదర్శనం, పరిపూర్ణత, వినయం, నిష్కపటత, సృజనాత్మకత, న్యాయబద్ధత, ముక్కుసూటి నైజం మరియు కాస్తంత హాస్య చతురత వంటి నాయకత్వ లక్షణాలను నిలువెత్తు రూపంగా మూర్తీభవించిన వ్యక్తే శ్రీ కూకట్ల శ్రీనివాస్. కొందరు చరిత్ర పరిణామం వలన నాయకులవుతారు, కొందరు చరిత్ర పరిణామాన్ని మార్చడానికి నాయకులవుతారు. శ్రీనివాస్ గారు రెండో కోవలో ముందు వరుసలో ఉంటారు. శ్రీ కూకట్ల శ్రీనివాస్ గారు స్వాప్నికుడు. ఇప్పుడు మనం ఏదైతే చూడగలుగుతున్నామో అది 3 వసంతాల క్రితమే ఆయన మనోనేత్రంతో చూడగలిగారు. కేవలం ఆయన స్వప్నించడంతోనే ఆగిపోలేదు. దాన్ని వాస్తవ చిత్రంగా మార్చడానికి ప్రతి క్షణం సమర సేనాని వలె శ్రమించారు. అంది వచ్చిన ఏ అవకాశాన్ని వదులుకోలేదు. ప్రతికూలాంశాలైనా అనుకూలంగా మార్చుకున్నారు. దృఢ చిత్తం ఉంటే ఏ అడ్డంకి తనను ఆపలేదు. అదే నమ్మకాన్ని సంస్థ ఉద్యోగుల్లో నింపారు. ఆయన నిత్య ప్రేరణాశీలి. ఆయనతో 10 నిమిషాలు మాట్లాడితే ఒక ఉత్సాహం, ఒక దార్శనిక స్పష్టత కనబడతాయి. సందర్భాన్ని బట్టి ఆయనలో అనేక కోణాలు మన ముందు ఆవిష్కృతమవుతాయి. సంస్థ నిర్వహణలో ఒక కుటుంబ పెద్దగా, కష్టాలలో చేయూతనిచ్చే ఒక పెద్దన్నయ్యగా, మానసిక సంక్లిష్టతని తొలగించే ఒక గురువుగా, మిత్రునిగా, మార్గదర్శిగా ప్రతి సందర్భంలో తోడుగా ఉంటారు. ఈ 3 వసంతాలు ఆయన సమర్థ నాయకత్వానికే కాదు, అపార మేధాశక్తికి తర్పణంగా నిలుస్తాయి. ప్రణాళికలను రూపొందించడంలో ఆయనకు ఆయనే సాటి. వాటిని ఆచరణలో పెట్టేటప్పుడు ఆయనలో క్రమశిక్షణ పాలు కొంచెం ఎక్కువగానే ఉంటుంది.
వ్యక్తిగతంగా ఆయన అందరితో ఎంతో సన్నిహితంగా ఉంటారు. నిరాడంబరతకు మారుపేరు. అందరితో కలిసిపోతారు. సన్నిహితులందరూ ఆయన సాంగత్యాన్ని తమ అదృష్టంగా భావిస్తారు. 2 సంవత్సరాల్లో వారు సాధించిన ప్రగతి చూస్తూ ఉంటే ఇది బహుశా మరెవరికీ సాధ్యం కాదేమో అనే భావన కలుగుతూ ఉన్నది. శ్రీనివాస్ గారి కృషిని, వారి సహచరుల తోడ్పాటుతో పెరుగుదలను హృదయపూర్వకంగా అభినందిస్తూ పెద్దవాడుగా వయసులో ఒక మాట చెబుతూ ఉన్నా. గ్రోత్ అవసరమే, కానీ అది సస్టైన్డ్ గ్రోత్గా ఉండాలి. అడుగడుగునా జాగ్రత్త పడుతూ ముందుకు సాగేదానికి ప్రయత్నం చేయి. ఇవాళ మా అందరి చేత రకరకాలైనటువంటి ప్రోడక్ట్స్ని, వారి ఆలోచనలన్నీ కూడా రియల్ ఎస్టేట్లో కానివ్వండి, కన్స్ట్రక్షన్ యాక్టివిటీలో కానివ్వండి, కన్స్యూమర్ ఆర్టికల్స్ సరఫరాలో కానివ్వండి, ఇవన్నీ కూడా కాకుండా పనిచేసేటువంటి వారి యోగక్షేమాలని అతి శ్రద్ధగా చూచి వారికి వైద్యం, వారికి ఇన్సూరెన్సు, వారి పిల్లల చదువుల కోసం రాష్ట్రాన్ని చదువుల రాష్ట్రంగా మార్చాలనే ప్రభుత్వ కృషికి తోడుగా తాను కూడా మంచి మంచి స్టాండర్డ్ ఎడ్యుకేషన్ ప్రొవైడ్ చేసే ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ ప్రారంభించి ఇవన్నీ చూస్తూ ఉంటే ఒక యువకుడికి ఈ దూరదృష్టి ఎలా వచ్చింది? చార్టర్డ్ అకౌంటెంట్, లెక్కలు చూడటం, సరిపెట్టడం అంతవరకు బాగానే ఉంది. కానీ ఇంత అగ్రెసివ్గా, ఇంత వేగవంతంగా ఆలోచన చేయటం, ఆలోచన మాత్రమే చేయటం కాకుండా ఆచరణలో వాటన్నిటికీ కార్యరూపం ఇవ్వటం కొద్దిమందికే సాధ్యం అవుతుంది. శ్రీనివాస్ గారు ఆ కొద్ది మందిలో ఒకరుగా నేను ఇవాళ అర్థం చేసుకున్నాను. ముఖ చిత్రం. శ్రీ అభయ గ్రూప్ నమ్మిన సిద్ధాంతం ఫేస్. FACE. F అంటే ఫుడ్, గూడు. A అంటే ఏసియానా, గూడు. C అంటే క్లాతింగ్, గుడ్డ. E అంటే ఎంప్లాయ్మెంట్, ఉపాధి. తినడానికి తిండి, నివసించడానికి గూడు, కట్టుకోవడానికి గుడ్డ. బ్రతకడానికి ఉపాధి అనేవి మానవుడికి అవసరమైన కనీస అవసరాలు. ఈ కనీస అవసరాలను అందరికీ కల్పించి వారికి జీవన భద్రత కల్పించాలన్నదే శ్రీ అభయ గ్రూప్ ముఖ్య లక్ష్యం. ఒక మనిషికి జీవితంలో నిజంగా ఏం కావాలో మొత్తం కంపెనీ ప్రొవైడ్ చేస్తుంది. ఈరోజు కష్టపడి ఎదగాలి, జీవితంలో ఎదగాలి, కష్టపడి సంపాదించుకోవాలనుకున్న ప్రతి ఒక్కళ్ళ కోసం అభయ గోల్డ్ ఒక బృహత్తరమైన ప్లాన్స్ని రెడీ చేసింది. జీవితంలో ఎదగాలంటే ఏ మనిషికైనా డబ్బు అన్నా ఉండాలి, లేకపోతే చదువు అన్నా ఉండాలి. డబ్బుతోటి చదువుతోటి సంబంధం లేకుండా ఎదగాలి అంటే ఎలా ఎదగాలి అనేదానికి కరెక్ట్ రీజన్ వచ్చేసి ఈరోజు అభయ గోల్డ్. కష్టపడగలం, కెపాసిటీ ఉంది, ఎక్కువ సంపాదించాలని ఆలోచన ఉంది, ఏం భయపడాల్సిన అవసరం లేదు. మీరు ఎంత కష్టపడితే అంత రిజల్ట్ వచ్చే విధంగా కమిషన్ స్ట్రక్చర్ ఉంది. ఎవ్రీ మంత్ ఇబ్బంది పడకుండా శాలరీ ఉంది. అనుకోకుండా వచ్చే మెడికల్ ఇబ్బందులు మనం రికవర్ చేసుకోవడానికి మెడిక్లెయిమ్స్ ఉన్నాయి. సడన్ గా మనకు ఏజెంట్కి ఏదైనా ప్రాబ్లం వచ్చినప్పుడు, ఫ్యామిలీ మెంబర్స్ ప్రాబ్లం వచ్చినప్పుడు వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ఇబ్బంది పడకుండా యాక్సిడెంటల్ ఇన్సూరెన్స్ ఇచ్చాం. అలాగే సొంత ఇండ్లు అనేది ప్రతి ఒక్క మనిషి కళ. ఈరోజు అటువంటి సొంత ఇంటి కళను వాళ్ళని నెరవేర్చుకోవడానికి ప్రతి ఒక్కరికి రియల్ ఎస్టేట్ స్కీమ్స్ మనం కొత్తగా ఇంట్రడ్యూస్ చేశాం. అలాగే స్కూల్స్. ఈరోజు స్కూల్స్ అనేవి చాలా కాస్ట్లీ అయిపోయినాయి. కానీ ప్రతి ఒక్క తల్లిదండ్రులు ఈరోజు ఆలోచించేది ఏంటంటే మనం ఎలాగూ చదువుకోలేకపోయాం, కనీసం మన పిల్లలకన్నా మంచి భవితని మనం ప్రొవైడ్ చేయాలని ప్రతి ఒక్క తల్లిదండ్రి ఈరోజు ఆశ. కానీ ఎంతమంది ఎన్ని లక్షలు పోసి పిల్లల్ని చదివించగలరండి? కానీ అభయ గోల్డ్లో జాయిన్ అయిన ఫ్యామిలీ మెంబర్కి ఈ బాధ అవసరం లేదు. అభయ గోల్డ్ ఇప్పుడు అన్ని కూడా ఇంటర్నేషనల్ స్కూల్స్ని ఎస్టాబ్లిష్ చేస్తుంది. ఎవరైతే టార్గెట్లు పూర్తి చేసుకుంటారో వాళ్ళ పిల్లలకి ఫ్రీ ఎడ్యుకేషన్ ప్రొవైడ్ చేయాలని ఒక మంచి కాన్సెప్ట్ తోటి మన అభయ స్కూల్స్ స్టార్ట్ అవుతున్నాయి. అభయ స్కూల్స్ అన్ని కూడా ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్తో రన్ అవుతున్నాయండి. నెక్స్ట్ యానివర్సరీ కల్లా మన కనీసం 20 స్కూల్స్ని మనం స్టేట్ వైడ్ ఇద్దాం అనేది కంపెనీ ప్లాన్. అలాగే నెక్స్ట్ ఇంపార్టెంట్ విషయం ఏంటంటే నిత్యావసర వస్తువులు. ఈరోజు నిత్యావసర వస్తువుల ధరలు ఆకాశానికి అంటిపోతున్నాయి. నిత్యావసర వస్తువులు నిజంగా ఆకాశాన్ని అంటున్నాయంటే రీజన్ ఎవరండి? ఒకటి, రైతుకు నిజంగా మనం ఆకాశాన్ని అంటే రేట్లు రైతుకు మనం ఇస్తున్నామా? రైతుకు నిజంగా ఆకాశాన్ని అంటే రేట్లు ఇస్తే రైతులు ఆత్మహత్య చేసుకోవాల్సిన అవసరమే ఉంది. సో రైతుకు వచ్చే రేట్ ఒకటి, మనం మార్కెట్లో కొనే రేట్ ఒకటి. ఈ మధ్య గ్యాప్ నక్కకి నాగులో కానుకున్నంత గ్యాప్ ఉంటుంది. సో ఈ గ్యాప్ని కట్ చేసి డైరెక్ట్గా పండిన పంటని మనం డైరెక్ట్గా తీసుకోవాలని ఒక కాన్సెప్ట్ మనం ఇంట్రడ్యూస్ చేసాం. సో ఈ కాన్సెప్ట్ ద్వారా నెలసారి 5,000 రూపాయలు ఖర్చు అయ్యే ప్రతి ఒక్క ఇంటికి అదే సరుకుల్ని అదే క్వాంటిటీని మాక్సిమం 2,000 రూపాయలు అందించే విధంగా మన హోమ్ కేర్ ప్రొడక్ట్స్ డిజైన్ చేయడం జరిగింది. ఈ హోమ్ కేర్ ప్రొడక్ట్స్ ఆల్రెడీ ప్రాసెసింగ్ యూనిట్స్ మనం స్టార్ట్ చేసాం.